హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈ రోజు నుంచి మహాభారతాన్ని చెప్పుకుందామండి. మనకందరికీ తెలిసిన మహాభారతం చందమామ కథలలో విందాం. నైమిసారణ్యంలో ఋషిగణాలు ఉండేవి. ఆ ఋషులకు కులపతి సౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 ఏళ్ల పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహా ఋషులు కలిసి ఆ యాగం చేస్తూ ఉండగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్రశ్రవుడనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణ గాథలు లేవు. సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు రావటం మాకెంతో సంతోషంగా ఉంది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు" అన్నారు. సూతుడు వారితో, "మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారత కథలను చెప్పాడు. ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేను ఆ కథలన్నీ విని, అనేక తీర్థాలు సేవించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన సమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అటు నుంచి ఇలా వచ్చాను" అన్నాడు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి సౌనకాది మహామునులు అందరూ కోరారు. సుతుడు వారితో ఇలా చెప్పాడు: "భారత రచన ఇలా జరిగిందనుకున్నారు. కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకు పాఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గము ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆయనను చూడడానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రమాణం చేసి కూర్చోబెట్టి, దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవాడెవడు కనబడడు అన్నాడు. నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవుడనే అసితుడు, గంధర్వాది లోకాలలో సుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దానినే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. సౌనకాది మునులు ఈ విషయాన్ని విని సంతోషించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన సమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు. సూతుడు వారికి ఇలా చెప్పాడు: త్రేత ద్వాపరయుగ సంధిలో రాజులు మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 వెతికి వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులు 5 పుణ్యతీర్థాలుగా అయ్యేటట్టుగా పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలో అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా సమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమయంలో సరమ అనే దేవతా శునకం సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడు తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన సరమతో చెప్పింది. సాధువులు, పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కుడిపకపోదు అని సరమ తిట్టింది. సరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలు చేయించడానికి పురోహితుడు ఎవడైనా దొరుకుతాడా అని చూడసాగాడు.
ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుడి ఆశ్రమం కనబడింది. శృతశ్రవుడికి సోమశ్రవుడనే కొడుకు ఉన్నట్టు తెలిసి జనమేజయుడు, మీ కుమారుణ్ణి నాకు పురోహితుడుగా ఇవ్వగలరా అని శృతశ్రవుణ్ణి అడిగాడు. నా కొడుకుకి ఒక నియమమున్నది. బ్రాహ్మణుడైన వాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతను నీకు పురోహితుడుగా ఉంటాడు అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, రాజా, చెయ్యవలసిన పని ఉపేక్షించి చేతులు కట్టుకు కూర్చున్నావేమిటి అని అన్నాడు. స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చెయ్యక మానినది అని జనమేజయుడు ఆ ఉదంకుణ్ణి అడిగాడు. సర్పయాగం చెయ్యి, ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షిత్తును కాటువేసి చంపింది ఆ తక్షకుడు కాడు. మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసినది వాడేగా అన్నాడు ఉదంకుడు. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది. దానికి కారణం ఇది. ఈ ఉదంకుడు వేదుడని ఋషి దగ్గర చదువుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువుని గురుదక్షిణ ఏమి ఇమ్మంటారని అడిగాడు. నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు. ఇవాళ్లకు 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య వద్ద ఉన్నాయి. చేతనైతే వాటిని తెచ్చి ఇయ్యి అన్నది గురుపత్ని. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నది. కాని వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఓ చోట మడుగు చూసి కుండలాలను ఒక చోట పెట్టి ఆచమించడానికి మడుగు దగ్గరకు పోయేసరికి అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దాని మీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు ఆధీనం చెయ్యమని అన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నాగలోకమంతా బూడిదైపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగడానికి కారణం ఏమిటి అని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ సమికుడు అనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, బాణం తగిలిన మృగం అటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది, అది ఎటుగా పోయింది అని అడిగాడు.
మౌనంగా తపస్సు చేసుకునే శమికుడు సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికతో ఎత్తి శమికుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమికుడు కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి ఇవాళ్లకు 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడు విషంతో చచ్చిపోవుగా కాని శాపమిచ్చాడు. తన కొడుకు పరీక్షిత్తు లాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి శమికుడు చాలా నొచ్చుకొని గౌరవముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి, నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరవముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకొని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి గాలి కూడా పోవడానికి లేదు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విష వైద్యులను మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదము లేకుండా గడిచాయి. 7వ రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలు కాపాడడానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజు కరవడానికి మార్గమేదా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకొని అతను వెళ్ళే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసును. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని కూడా బతికించగలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బతికించితే నాకు బోలెడంత ధనము కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు. అయ్యా, నేనే తక్షకుణ్ణి. నా విషంతో చచ్చిన వారు బూడిదైపోతారు. నీ మంత్రాలతో తిరిగి బతకరు. నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు. నా విషానికి విరుగుడు వేయగలవేమో గాని శాపానికి విరుగుడు వేయగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుణ్ణి లోభపెట్టి డబ్బు ఇచ్చి పంపేశాడు. తర్వాత తక్షకుడు కొందరు నాగులను ముని కుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్లారు. వాళ్ళిచ్చిన ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనబడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో, శాపకాలం ముగుస్తున్నది, సూర్యాస్తమయం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కాని సర్పభయం లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తుని కరిచాడు. అందరూ చెల్లా చెదురుగా పారిపోయారు. తక్షకుడి కాటుకి పరీక్షిత్తు తగలబడిపోవడమే కాక ఒంటి స్తంభం మేడ నిలువునా మండిపోయింది. మహాభారతం మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందామండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.